ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషిరామ్ 321. సో ఈ రోజు వీడియో ఏంటంటే అలా సండే వ్లాగ్ చేద్దామనేసి అయితే అనుకుంటున్నాను అనమాట. అండ్ ఈరోజు చెప్పాను కదా మొన్న వీడియోలో సాయి బర్త్డే అని చెప్పేసి, సో మధ్యాహ్నం అయితే పిలుపు చేసామండి. రారా మంచి వెరైటీస్ వండుతాను అని చెప్పేసి. సో ఆల్రెడీ వంట అవుతుంది అనమాట. సాయి డోర్ కొట్టు. ఓ సాయి వచ్చాడు, ఆగండి ఒక్క నిమిషం అండి, సాయికి తెలీదు, ఉండండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఏ బర్త్డే బాయ్ వచ్చాడు, రా 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 రా. ఒరే హ్యాపీ బర్త్డే రా సాయ్, ఏది చెయ్యవు. హ్యాపీ బర్త్డే. నీ గురించి ఎన్ని స్పెషల్స్ చేసామో తెలుసా? రా చూపిస్తాను రా స్పెషల్స్ ఏంటో, పద. ఒరే నేనే మొత్తం కష్టపడితే పాపం అందులో నీళ్ళు కూడా లేవు, నీళ్ళు తాగి చుట్టు పౌడికేస్తుండ్రు. తీసుకోరా, నీ బర్త్డే కదా పాపము. అవును సాయి, సాయి ప్యాంట్ ఎక్కడ కొన్నావురా, సూపర్గా ఉంది సాయి. అదే 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 ఇగోండి ఫ్రెండ్స్, ప్యాంట్ చూడండి ఎంత బాగుందో, అడ్డంగా బాగుంది. ఒరే నీకేమి ఇష్టం రా? రూమ్ కదా ఏం రా, మసాజ్ చేస్తా పెట్టరా మామయ్యకి, మామయ్యకి మసాజ్ చేస్తుడా. యాక్చువల్గా సాయి ఏమో వచ్చాడు, మేము అప్పటికి విష్ చేయకపోతే అక్క మళ్ళీ నేను బయటికి వెళ్తాను మళ్ళీ విష్ చేయవా అని అన్నాడు ఫ్రెండ్స్, అందుకే బయటికి పంపించాము కదా సాయి. బాగుందిరా డ్రెస్ మట్టుకు. ఎక్కడ కొన్నావురా? నేను వచ్చేసి వంట 10కి స్టార్ట్ చేశాను అనమాట. ఏమంటే మొన్న చెప్పాను కదా అవే అనమాట, మాకు అవే నచ్చుతున్నాయి ఫ్రెండ్స్. చికెన్ అయితే ఎక్కువ తినకూడదు కదా, మటన్ తింటే పాలు కూడా పడతాయి అన్నట్లుగా మటన్ ఈ మధ్య ఎక్కువ తెస్తున్నాము. సో మటన్ కర్రీ అండ్ ఇక్కడ మటన్ బిర్యానీ అనమాట. అయిపోయింది, ఇప్పుడే ఆఫ్ చేశాను, అందుకే ఓపెన్ చేయట్లేదు అనమాట. ఆవిరంతా బయటకు వెళ్ళిపోద్ది అని చెప్పేసి, ఆవిరితో అలా ఉంటే బాగుంటుంది. సో ఇంకా వాళ్ళు వచ్చేసి మాట్లాడుకుంటూ ఉన్నారు ఎలా ఏంటి అని చెప్పేసి. ఇంకా ఇదండి ప్రస్తుతానికి. ఇలా అంతా నీట్ అయిపోయింది. మళ్ళీ అయినా సరే మా హెన్షిక చూడండి ఇలాగే పడేస్తుంటుంది. నేను బాబుని ఎలా చేస్తానో ఈ బొమ్మల్ని అలా మసాజ్ చేసి స్నానాలు చేపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇంకా స్నానం చేసి అయితే వచ్చానమాట. అండ్ వంట కూడా అయిపోయింది, లంచ్ చేయాలి. వాళ్ళు వెయిట్ చేస్తున్నారనమాట, వాళ్ళకి నోరు ఊరిపోతూ ఉంది, ఇంకా నేను కూడా తినేయాలి. సో దానికంటే ముందు నేను మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే నా ప్రెగ్నెన్సీ టైంలో అండ్ డెలివరీ అయిన కొన్ని డేస్ వరకు నేను నా ఫేస్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను అనమాట. సో అవేంటంటే డల్నెస్, అన్ఈవెన్ స్కిన్, డార్క్నెస్, ఫైన్ లైన్స్, వ్రింకిల్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే చాలా ఫేస్ చేశాను. సో ఇప్పుడున్న పొల్యూషన్కి మన స్కిన్కి ప్రాపర్ కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దీనికోసం అని చెప్పేసి చాలా మంది ఏం చేస్తుంటారంటే ఫెయిర్నెస్ క్రీమ్స్ అవి వాడుతూ ఉంటారు, స్కిన్ బ్రైట్గా అయిపోతుంది అని చెప్పేసి. సో దానివల్ల ఏం యూజ్ ఉండదు అనమాట. జస్ట్ మన స్కిన్ మీద ఒక లేయర్ ఫామ్ అవుతుంది అండ్ వాష్ చేసుకుంటే పోతుంది. సో మనం ఎలాంటివి అప్లై చేయాలి అంటే మన స్కిన్ కి అబ్జర్వ్ అయిపోవాలి అండ్ లోపల నుంచి ఎఫెక్ట్స్ కలిగి ఉండాలన్నమాట. సో నేను కొన్ని డేస్ బ్యాక్ గ్రోయింగ్ ఫేస్ సిరం గురించి అయితే తెలుసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి టర్మరిక్ అండ్ అలోవెరాతో తయారు చేసింది అనమాట. సో దీనివల్ల మన స్కిన్ బ్రైట్నింగ్ అండ్ వైట్నింగ్ చేస్తుంది. సో ఇది వచ్చేసి వాటర్ బేస్డ్ సిరం అనమాట, మేడ్ ఆఫ్ విటమిన్ సి ప్లస్ గ్లిసరిన్ కలిసి ఉన్నాయి. సో అదే ఆమిటోస్ 3G అనమాట. సో ఇది వచ్చేసి వాటర్ బేస్డ్ కాబట్టి మన స్కిన్ బ్రైట్, హెల్దీ అండ్ నరిష్ చేస్తుంది అనమాట. అండ్ స్కిన్ లేయర్స్ ని డీప్ గా అబ్జర్వ్ చేస్తుంది అండ్ ఈవెన్ టోన్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇది విటమిన్ సి మాత్రమే కాదండి, నేను దీని గురించి బాగా తెలుసుకొని యూజ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేసి ఆలోచిస్తున్నారా? సో ఫస్ట్ అయితే మనము గ్రో యంగ్ అలోవెరా అండ్ టర్మరిక్ ఫోమ్ ఫేస్ వాష్తో మనము ఫేస్ అయితే వాష్ చేసుకోవాలన్నమాట. సో ఈ ప్రోడక్ట్స్ ఒకేసారి కలిపి యూజ్ చేయడం వల్ల నాకైతే బెస్ట్ బెనిఫిట్స్ అయితే వచ్చాయండి. సో ఇప్పుడైతే ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకుందాం. ఈ ఫేస్ వాష్లో లికోరైస్ అండ్ నియాసినమైడ్స్ ఉంది కాబట్టి మన స్కిన్ బ్రైట్, స్మూత్ అండ్ ఎనర్జెటిక్ చేస్తుంది. అండ్ ఈ ఫేస్ వాష్లో సాలిసిలిక్ యాసిడ్ ఉంది, ఇది యాక్నీ అండ్ పింపుల్స్తో ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. యాక్నీ స్టాప్ అయిపోయి ఎగ్జిస్టింగ్ యాక్నీని క్లియర్ చేస్తుంది. ఈ ఫేస్ వాష్లో బ్యూటిఫుల్ ఎల్లో టర్మరిక్ ఫామ్ అవుతుంది, ఎందుకంటే ఇందులో రియల్ టర్మరిక్ ఉంది కాబట్టి. సో ఇప్పుడైతే ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు గ్లో యంగ్ ఫేస్ సిరమ్ని 2 to 3 డ్రాప్స్ తీసుకొని అయితే నేను అప్లై చేసుకుంటున్నాను. ఈవెన్లీ ఫేస్ అండ్ నెక్ అయితే అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇదేంటంటే మన స్కిన్ బ్రైటన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ గ్లోయింగ్ అండ్ యంగ్ ఫేస్ని అయితే ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను ఫేస్ అండ్ నెక్కి అప్లై చేసుకుంటున్నాను.
సో నేను దీన్ని పర్సనల్లీ యూజ్ చేస్తున్నానండి. నాకైతే చాలా మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి అనమాట. సో మీరు కూడా కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అయితే ఇస్తానన్నమాట. హ్యాపీగా మీరైతే పర్చేస్ చేసేసుకోండి, ఓకేనా. సో మీరు వాడిన తర్వాత నాకు మీరు రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది కూడా నాకు ఖచ్చితంగా మీరు కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. సో ఇదనమాట. సో ఇక్కడ మనం డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేస్తే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వెబ్సైట్స్ అండ్ వాట్సాప్ ద్వారా కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే లంచ్కి టైం అయిపోతుంది, ఇంకా వెళ్ళి త్వరగా తినేద్దాం పదండి. ఇప్పుడు వాళ్ళని అయితే పిలిచేసి ఇంకా లంచ్లో అయితే కూర్చుందాం. సో ఫ్రెండ్స్ ఇంకా లంచ్ టైం అనమాట. మా స్పెషల్స్ ఇందాక చూపించాను కదా. ఫస్ట్ నాన్ వెజ్కి అయితే మాకు ఉల్లిపాయలు, నిమ్మకాయలు పక్కా ఉండాలి. అండ్ నాన్ వెజ్ ఉన్నప్పుడు మనకి స్ప్రైట్ కానీ, 7 కానీ, థమ్స్అప్లు కానీ ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ అనమాట. నేను తాగనులేండి వీళ్ళిద్దరి కోసము, మెయిన్గా బర్త్డే బాయ్ కోసము. అండ్ చూపించాను కదా మటన్ కర్రీ అనమాట. మటన్ కర్రీ ఈ కళాయిలో వండితే సూపర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మటన్ బిర్యానీ చూపించా కదా. ఫస్ట్ అయితే బర్త్డే బాయ్ కొట్టిద్దాము. మరి ఎంత కష్టపడి చేస్తాను తెలుసా. ఇక్కడ కూర్చో, ఎలాంటి మొహమాటం లేకుండా, ఎలాంటి మొహమాటం లేకుండా, నేను ఫీల్ అవుతానని లేకుండా సూపర్ ఉందాక అని చెప్తున్నారు. చెప్పు హ్యాపీ బర్త్డే మామా, చెప్పు హ్యాపీ బర్త్డే మామా, చెప్పు హ్యాపీ బర్త్డే. చూడరా టేస్ట్ చూసి చెప్పురా. బాగుంది, నాకు నచ్చింది. చూడడానికి కాదు, తినేసి చెప్పు. కావాలని వీడియో చేసినప్పుడు అలా చేస్తుంటారు, మంచిగా పట్టించుకోకండి, వదిలేండి. చెప్పురా. సూపర్ ఉంది. అయితే పెద్ద చెక్ తేవాలి. బలవంతంగా వీడియో ముందు పెట్టేసి బాగుందా లేదా అంటే ఏం చెప్పాలి. మా హెన్సిక్ అంతే ఫ్రెండ్స్ అసలు. సో ఓకే, మేమైతే ఇంకా ప్రస్తుతానికి అయితే లంచ్ చేస్తూ ఉన్నాం. సండే స్పెషల్ అండ్ బర్త్డే స్పెషల్ అన్నమాట. ఇంకా మా సహర్షరామ్, హెన్షికరామ్ అయితే చక్కగా బజ్జున్నారనమాట. అదేంటో పొద్దున్నంతా నీరసం అయిపోతామా పని చేసి, చక్కగా పడుకోవాలి టైం ఉన్నప్పుడు అనేసి అనుకుంటాము. బట్ అదేంటో పిల్లలు పడుకున్నప్పుడు మాత్రం నిద్ర రాదు, వాళ్ళు ఆడుకున్న టైంలో మాత్రం నిద్ర వస్తుంది. నాకేనా అలా, మీ అందరికి కూడా అలానే నాకు అర్థం అవ్వట్లేదు. బట్ అది మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం లాగా అనిపిస్తుంది. వాళ్ళు చక్కగా బజ్జున్నారు, ఈ టైంలో నేను పడుకోవచ్చు కదా, ఈ టైంలో నిద్రే అస్సలు రాదనమాట. అదేంటో మరి అర్థం కాదు. సో మా హస్బెండ్స్ అయితే బయటికి వెళ్ళారు, వాళ్ళు ఏదో పని మీద వెళ్ళారు. ఆ తర్వాత వచ్చినప్పుడు కేక్ తీసుకొని వస్తాను అన్నారు. కట్ చేసిస్తే ఇంకా ఒక పని అయితే అయిపోతుంది అనమాట. సో ఇంకా ప్రస్తుతానికి చక్కగా తినేసాము. పనామ వచ్చేసి గిన్నెలన్నీ తోమేసి చక్కగా కిచెన్ అయితే నీట్గా ఉందన్నమాట. ప్రశాంతంగా అనిపిస్తుంది పని అంతా అయిపోతే. ఇంకా నేను కూడా రెస్ట్ తీసుకుందామని చెప్పేసి అలా వచ్చాను. గంట అయింది, గంట కాదు అరగంట అయింది. నాకైతే నిద్ర అస్సలు పట్టట్లేదు అనమాట. సో ఇంకా ప్రస్తుతానికైతే ఇది. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, చక్కగా పడుకున్నాం అనమాట. ఈరోజు అందరం కూడా 3 నుంచి 5:30 వరకు అయితే పడుకున్నాము. పడుకొని లేచాక ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. సో ఇంకా మా హస్బెండ్ అయితే వాటర్ మిలన్ తీసుకుని వచ్చారనమాట. చక్కగా చల్లగా తింటూ ఉన్నాము. మా హెన్షికకి అయితే వాటర్ మిలన్ అయితే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇంకా ఫ్రూట్స్ ఏమైనా ఇస్తే బలవంతంగా తినిపించాలి, ఇవి మాత్రం తినిపించాల్సిన చక్కగా తింటుంది. సో కొంచెం చల్లగా ఉన్నాయని చెప్పి నేను 2 పీసెస్ తిన్నాను, ఎక్కువైతే తినలేదు అనమాట. సో ప్రస్తుతానికైతే వాటర్ మిలన్ తింటూ ఉన్నాం. ఇంకా తర్వాత ఇంకా పెండింగ్ ఏముంది, 2 పీసులా? నా దృష్టిలో 2 పీసులే. ఓకే, సో ప్రస్తుతానికైతే ఇది. ఇంకా కేక్ అయితే కట్ చేయాలన్నమాట, తెచ్చేసారు. కేక్ కట్ చేసి ముగించేస్తాం. హ్యాపీ బర్త్డే టు యు. సాయి మధ్యలో వచ్చిన మనం జై జైలు చిట్టి పాపాయి. మా బుల్లి బాబు కూడా ఇప్పుడే బజ్జం లేచాడు. యాక్చువల్లీ సాయి ఇది 2వ బర్త్డే అండి. ఒకటి ఆధార్ కార్డ్ బర్త్డే, ఒకటి ఆధార్ కార్డ్ బర్త్డే, ఒకటి మెయిన్ బర్త్డే అనమాట. ఇది మెయిన్ కదా. ఆధార్ కార్డ్ మళ్ళీ 6 నెలలు అండి, ఇక్కడ ఉంటే మళ్ళీ జరుపుతాము. సరేనా? కోసలేరా, ఓపెన్ చేయరా, ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. మ్యాచ్ బాక్స్ మ్యాచ్ బాక్స్ తెచ్చుకోరా. కుదరా మా హెన్స్కి బలి ఇష్టం. రామ్ ఎక్కడికి రా.
తమ్ముడు దగ్గరికి రా. అరే ఏం రా నువ్వు, ఏం రా, అరే ఎందుకు అనుకోతాను, గుద్దేస్తాను మళ్ళీ. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు డియర్ సాయి లిఖిత, హ్యాపీ బర్త్డే టు యు. లిఖిత. సో మా సాయి బర్త్డే అయితే ఇలా సింపుల్ గా చేసేసాం. కట్ చేసి మా హెంచిక ఈగర్లీ వెయిటింగ్. ప్రసాద్ ఫస్ట్ ఎవరో తినిపిస్తారా? మటన్ బిర్యానీ చేసిన నాకా, కేక్ తెచ్చిన మామయ్యకా? అయిపోయి మనం తినిపించు, మా అమ్మకి అలాగా తినిపించడమ్మా, మనం తినిపించు అన్న. హ్యాపీ బర్త్డే రా సాయి. నీకు కూడానా? యమ్మీ. తినిపించకపోతే బాగోదని తినిపిస్తున్నాను లాస్ట్ లో, అంతే కదా? చిన్న మొక్క ఉంది, వేస్ట్ అయిపోతుంది. సో ఇంకా సాయి బర్త్డే అయితే ఇలా సింపుల్ గా మేమైతే చేసామన్నమాట. నేను స్పెషల్ మటన్ బిర్యానీ, మా హస్బెండ్ స్పెషల్ కేక్ అనమాట. సో ప్రస్తుతానికి అయితే ఇంకా బర్త్డే అయితే అయిపోయింది కదరా? ఇంకొందా కన్నయ్య మామా అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్లీ బాబుకి అయితే స్నానం చేయించాను అనమాట. నేను మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ అయితే స్నానం చేపిస్తాను. మార్నింగ్ మసాజ్ చేస్తాను, ఈవినింగ్ అయితే నార్మల్గా అయితే స్నానం చేయించేస్తాను. ఎందుకంటే ఇప్పుడు చాలా ఎండగా ఉందన్నమాట. సో అందుకనేసి 2 టైమ్స్ అయితే స్నానం చేపిస్తున్నాను. ఎవరమ్మాడు? లియనా? ఏ తమ్ముడు పేరేంటి చెప్పు? నీ పేరు? గుడ్ గర్ల్. ఓకే. సో ఇంకా బాబుకి అయితే చక్కగా స్నానం చేయించాను. ఇంకా కాసేపు అయితే చక్కగా ఆడుకుంటాడు అనమాట. ఆడుకొని ఆ తర్వాత ఏడుస్తాడు. ఫీడ్ చేసిన తర్వాత ఇంకా చక్కగా బజ్జు ఉంటాడు అనమాట. సో ఈరోజు అయితే నేను నిజంగా ఫుల్గా పడుకున్నాను, చాలా మంచిగా. బాబు కూడా అస్సలు డిస్టర్బ్ చేయలేదు అనమాట. సో ఈరోజు డే అంతా పడుకున్నాడు, మరి నైట్ ఏం చేస్తాడో అయితే తెలియదు అనమాట. సో ఈరోజు ఇంకా సండే అయితే అలా ఇంట్లో వండుకొని అలా చిన్నగా బర్త్డే చేసేసి అలా ఇంట్లో అయితే ఫ్యామిలీతో అలా గడిచిందనమాట. అండ్ ఈ వీడియో మా మరిది లేరు, ఎందుకంటే ఊరు వెళ్ళారు కాబట్టి ఫంక్షన్స్కి. అండ్ చెప్పాను కదండి గ్రోయింగ్ ప్రోడక్ట్స్ గురించి. సో మీరైతే ఖచ్చితంగా వాడండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఇచ్చాను, వెళ్ళి పర్చేస్ చేసేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.